అవుతాయి, నాయకులు అవుతాయి. రైట్. ఓబుల్ గారు నమస్కారం అండి. నమస్తే. ఏంటండి నిన్నటి వరకు డీప్ ఫేక్ అన్నారు, ఇది ఫేక్ వీడియో అన్నారు, ఈరోజు బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే సమర్థించుకునేటువంటి ధోరణి ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరంటే? జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం అంత జరుగుతున్నా కానీ అక్కడ ఒక వ్యక్తి కారు కింద పడ్డాడంటే కొంత కకావికలం అవుతుంది అక్కడ. అరే కారు కింద పడ్డారు చూడండి అని ఆ పక్కన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అది వినిపించుండదా? సరే, జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదు, వైసీపీ శ్రేణులకు కార్యకర్తలకు ఆ బాధ్యత లేదు, ఆయన వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించేటువంటి బాధ్యత. అంతమంది ఉన్నారు కదా, వందల మంది వేల మంది ఉన్నారు ఆ కాన్వాయ్ వెంట. ఎందుకు ఆ వ్యక్తి చనిపోయేంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం చెప్తారు? ఇక్కడ రెండు విషయాలు గమనించాల్సి ఉంటుందన్న. ఫస్ట్ ఎస్పీ గారికి చనిపోయిన తర్వాత క్లారిటీగా ఆయన వెహికల్ కాదు వేరే వెహికల్ అని చెప్పేసి ఆయన ఇచ్చారు ఒక స్టేట్మెంట్. తర్వాత ఇది క్రియేట్ చేశారా ఇంకోటి చేశారా అన్నది రెండో విషయం. సరే, ఏది ఏమైనా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందనే పడ్డాడే అనుకున్నాం. ఆయన మీరు వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో వెహికల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అటుపక్క ప్రజలతో అటుపక్క చూస్తున్నాడు. ఇది వాళ్ళు ఏదైతే ప్రజెంట్ వెహికల్ ఆయన వెహికల్ కింద పడ్డట్టు ఫొటోస్ వీడియోస్ పెడుతున్నారో వాటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటుపక్క చూసినట్టు కూడా లేదు. కానీ ఇప్పుడు ఒక వెహికల్ కింద పడ్డప్పుడు, ఒక పెద్ద ప్రముఖ నాయకుడు వచ్చేప్పుడు, ఒక మాజీ సీఎం వచ్చేప్పుడు, ఒక పబ్లిక్ ప్లేస్ లేకి వచ్చేటప్పుడు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దినా. ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ని ఆంక్షలు పెట్టినా ఇంత జనం ఎందుకు వచ్చారు అన్నది దాన్ని అంచనా వేయలేకపోవడం ఫెయిల్యూర్ కిందనే, గవర్నమెంట్ ఫెయిల్యూర్ కిందకే వస్తుంది అది. తర్వాత ఏమవుతుందంటే, ఒకవేళ ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు మన రామ్మోహన్ గారు చెప్పినట్టు యాక్సిడెంట్ లో డ్రైవర్ నెగ్లిజెన్స్ ఉందా, దానికి బండి వెహికల్ కు డ్రైవర్ కు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేకపోవడం, కానీ వెహికల్ కి ఇన్సూరెన్స్ లేకపోయినప్పుడు అప్పుడు ఓనర్ను లయబిలిటీ కింద పార్టీ చేస్తారు. ఇక్కడ 304 పార్ట్ బి కింద పెట్టారు. ఎందుకు? నాన్ బెయిలబుల్ అఫెన్స్ కావాలని. అంటే గవర్నమెంట్ ఏ విధంగా ప్రతి చిన్న అవకాశాన్ని కూడా ఒక బెయిలబుల్ నేచర్ ఉన్నటువంటి ఒక అఫెన్స్ ను డ్రైవర్ మీద పెట్టాల్సిన కేసును నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కిందనే పడ్డాడే అనుకున్నాం. ఎవరు ఏ వెహికల్ అయినా, మీ వెహికల్ అయినా నా వెహికల్ అయినా వెళ్ళేటప్పుడు డ్రైవర్ మీద కేసు పెడతారు, కానీ కారులో ఉన్నటువంటి 10 మంది మీద, ఓనర్ ఎక్కడో ఉన్నటువంటి ఓనర్ మీద, నాయకుల మీద ఎట్లా కేసులు పెడతారన్నా? ఇదే ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంటిది? రాను చట్టాలను ఎట్లా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారో చూడండి మీరు కూడా. ఒకవేళ జగన్మోహన్ అట్లాగా అంటే అసలు ఓబుల్ రెడ్డి గారు ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు పరామర్శకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బయట చేతులు ఊపడము, లేకపోతే కార్యకర్తలు అభివాదం చేయడం, ఇదంతా ఎందుకు? డైరెక్ట్ గా ఎవరింటికి వెళ్ళాలనుకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించేసి, ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం పర్మిషన్స్ ఇవ్వలేదు. మీరు నాకు తెలిసి 6-7 సార్లు లెటర్లు పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు, అయినా పర్మిషన్ రాలేదు. మంచిగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్ గా వాళ్ళ ఇంట్లో పరామర్శించేసి రిటర్న్ అయిపోయింటే ఇదంతా ఉండేది కాదు కదా. ఈ రప్పా ఫ్లెక్సీలు ఎందుకు? ఇప్పుడు ఆయన వెళ్తున్నది కూడా ఇప్పుడు ఆ వెహికల్స్ ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసిండొచ్చు కదా సెక్యూరిటీ. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయినట్టు కాదా? మీరే చెప్పండి. ఇంత జనం వస్తారా లేదా అన్నది ఇంటెలిజెన్స్ ఏమైనాయి, ఈ వ్యవస్థలన్నీ ఏమైనాయి, నిద్రపోతున్నాయా, లేకపోతే వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ప్రివెంట్ చేయాలి? ఆ వెహికల్ ముందు రోప్ పార్టీ ఉందా, లేకుంటే సెక్యూరిటీ రౌండప్ చేశారా? పోనీ ఒక్క పోలీస్ ఆఫీసర్ అన్నా, ఒక కానిస్టేబుల్ కన్నా ఆ వెహికల్ కింద, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద ఆ సింగయ్య పడి చనిపోయినప్పుడు అక్కడ ఒక్క పోలీస్ అన్నా ఉన్నాడని మీరు చూడండి. వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆ విజువల్స్ లో ఒక్క పోలీసు కూడా లేడు. అంటే ఏంటి అర్థము? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద మోపుతున్నారే కానీ అక్కడ స్టేట్ గవర్నమెంట్ బాధ్యత వహించాల్సిన అంశము సెక్యూరిటీ వాళ్ళు చేయాలి కదన్నా. సెక్యూరిటీ వాళ్ళు ఏమైనారు? ఎంతసేపు ఇప్పుడు ఒక యాక్షన్ జరిగితే ఆయన్నే నిందిస్తున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏందో లేదని చెప్పమనండి. ఫస్ట్ వాళ్ళు క్లారిఫికేషన్ తీసుకోమనండి, వాళ్ళ అంతరాత్మను పరిశీలన చేసుకోమనండి. ఇవన్నీ ఊరికి ఎంతసేపు ఉన్నా రాజకీయం కోసమే విమర్శించాలనుకుంటే నిన్ను విమర్శించవచ్చు, నన్ను విమర్శించవచ్చు, చచ్చిపోయినటువంటి మహామహులు గాంధీ తాతను కూడా విమర్శించవచ్చు. తప్పే. వాడు ఆ విధంగా ఆ యాంగిల్ తీసుకున్నప్పుడు అది వాళ్ళ నైజం అనుకొని వదిలేయాల్సింది తప్ప, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ముద్దాయిగా దీంట్లో చేయగలుగుతారు? అంటే మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా చేయగలుగుతారు? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చట్టం ఏం చెప్తుంది? 304 ఏం చెప్తుంది? 304 పార్ట్ బి ఏం చెప్తుంది? ఇవన్నీ పోలీస్ అధికారులకు తెలియకనా?
తెలిసి దీంట్లో ఎటు తిప్పకొచ్చి కొన్ని మతలబులు కొన్ని సెక్షన్స్ లో ఉన్నటువంటి బలహీన అంశాలను తీసుకొని ఈ విధంగా ఆపాదించడము ఒక మాజీ సీఎం. ఇప్పుడు రేపు ఎవరు వెళ్ళినా, ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా, ఇంకోరు వెళ్ళినా, మోడీ గారు వెళ్ళినా వాళ్ళ జరుగుతా ఉంటాయి ఎన్ని రోడ్ యాక్సిడెంట్ కామన్. ఇది యాక్సిడెంట్ అంటే ఏమని అర్థము? అనుకోకుండా జరిగే వాటిని యాక్సిడెంట్ అంతా అంటామే కానీ ఇంటెన్షనల్ గా ఏదైనా ప్రీ ప్లానో ఇంకోటి ఏదైనా చేస్తే దాని మీద మర్డరో ఇంకోటో ఇంటెన్షను అది వేరే రకంగా తీసుకోవాలి. వాళ్ళ మీద నేరాన్ని చేయాల్సిందే. మనం తప్పు చేసినని క్షమించి వదిలేయమని చెప్పేసి మనం ఎక్కడ ఎవరు సపోర్ట్ చేయకూడదు. ఆ విషయం నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆపాదించడానికి, ఒక నేరారోపణ చేసేదానికి, ఆయన ముద్దాయం చేసే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శించింది? రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఈయన ఇలాంటి వాటి మీద కరాకట్టుగా మాట్లాడతాడు కాబట్టి ఆయన మీరేమంటున్నారు అంటే, మీరు కాదు జనం, నాయకులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఆయన వేరే రకంగా ఆయన వేరే స్టైల్లో తీసుకుంటున్నారు. అది ఆయన ఉద్దేశం అది కాదు. అయ్యా, మీరు చేస్తున్న తప్పును ఎవరైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పు చేసిన వ్యక్తులకు పనిష్మెంట్ ఉంటుంది. అది కూడా చట్ట పరిధిలో. ఆయన తన ఓన్గా తన బలంతో చేస్తారని చెప్పట్లేదు ఎక్కడ కూడా. కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే ఆయన మాట్లాడిన ప్రతి మాటను ఆ విధంగా వక్రీకరించి చేయడం జరుగుతుందనా. ఇక ఇప్పుడు మా పార్టీకి చెందినటువంటి అనేది కాదు, ఏ వ్యక్తికైనా సరే వాళ్ళ నాయన చనిపోయినప్పుడు 600 మంది చనిపోతే అప్పుడు కూడా వెళ్ళి ఆయన అందరి పరామర్శించి ఆయన చేతనైనటువంటి ఆర్థిక సాయం కూడా చేసినటువంటి ఉదాహరణుడు. ఆయన కారు కింద పడితే ఆయన ఆయనకు దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ అసలు ఆయన ఆ సంఘటనకు ఆయన సంబంధం ఉందో లేదో అనేది కూడా చూడాల్సిన అంశం ఉంది ఇక్కడ. సంఘటన ఒకవేళ ఆయన బాధ్యత చేసేటప్పుడు ఆయన కారు కింద పడిందా లేదు తినైనగా మనం, ఎందుకంటే ఒక గవర్నమెంట్ అనేది పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అది మనం ఎడ్యుకేటెడ్ గా మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, వాస్తవాన్ని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడితే జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత, ఆయన ముద్దాయం చేయొచ్చునా, చేస్తే ఈ సెక్షన్లు ఎందుకు వస్తాయి? అది వెహికల్ తో ఉన్నటువంటి డ్రైవర్ మీద కేసు పెట్టాలి కానీ ఇట్లా దాంట్లో వెహికల్ 10 మంది ఉంటే 10 మంది మీద కేసు పెట్టడం అనేది అది చట్టాలు. ఒకసారి ఆశ గారితో